సో గైస్ కాళికామాత టెంపుల్కి వస్తున్నాం. గుడి ఎంట్రన్స్లో చూడవచ్చు మన బాతులు అయితే కనిపిస్తున్నాయి. సో అక్కడైతే గ్రీనరీ కనిపిస్తుంది కదా, అది మాత్రం అయితే అసలైంది చెరువు గైస్. చూడొచ్చు మొత్తం ఆకుల పైన తేరిపోయి మనకైతే అలా ఫ్లోర్లా కనిపిస్తుంది. సో మనకైతే బాతులు అయితే దర్శనం ఇచ్చేసినాయి. మనమైతే చెప్పులు ఇప్పి లోపలికైతే వెళ్దాం గాయస్. గాయస్ ఇదే ఒకడు కాళికామాత టెంపుల్ అంట, శంషాబాద్ ఉంది ఇది కూడా గాయస్. సో టెంపుల్ చూడవచ్చు సేమ్ కలకత్తాలో ఎట్లా ఉంటుంది అట్లనే ఉంది ఆ టెంపుల్ కూడా ఇది. సో చూడొచ్చు ఇదైతే మొత్తం కాళికామాత టెంపులే అంట, కలకత్తా స్టైల్గా కట్టినారు గాయస్ ఇక్కడైతే. సో ఇది పోయిన మంగళవారం వద్దాం అనుకున్నాం కానీ పోయిన మంగళవారం మా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా గాయస్, అట్లా అని జల్దీలా మేము అదొకటే ఫోటో ఇంకోటి శివుని టెంపుల్ షూట్ చేసుకుని వెళ్ళిపోయినాం. సో చూడొచ్చు రాధాకృష్ణ, సో రాధాకృష్ణనే కదా, సో రాధాకృష్ణ అయితే ఉన్నారు గాయస్. సో అక్కడే అనుకుంటా కాళికామాత టెంపుల్. ఇదైతే తెలిసిందే కదా మనకి, కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రాంతకాలుష్యనాశాయ గోవిందాయ నమో నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. పంతులు గారు వెళ్ళండి జల్లి. సో ఈ టెంపుల్ ఫుల్ అంటే ఫుల్ ఖాళీ ఉంది గాయస్ చూడొచ్చు. సో ఇది మాత్రం వినాయకుడు, ఏ టెంపుల్ అయినా ఉంటుంది, మన గణేశుడు అయితే పక్క ఉంటుంది. సో మనమైతే గంట కొడదాం. సో మన గంట సౌండ్ అయితే వినిపించింది గాయస్. సో ఈడైతే ఫోటో సీక్రెట్గా దింపుతున్నాం. మావాడు కెమెరా అలౌ లేదు అని బయట బోర్డు పెట్టినా మేము సీక్రెట్గా ఫోటో దింపుతున్నాం గాయస్. నడరా పంతులు జల్లి పోదాం. ఆడ కృష్ణుంది కూడా గాయస్, పాముల పైన సేమ్ ఫోటో. పంతులు ఆగో కృష్ణుంది ఆడ మళ్ళా పాముల పైన పడ్డది. సో ఇగో కాళికామాత టెంపుల్ అనుకుంటా గాయస్. సో ఇదైతే ఖాళీ ఉంది, ఈడైతే కూర్చొని ప్రసాదం తిన్నికనేమో. సో సో గాయస్ టెంపుల్ అయితే బంద్ అయిపోతుంది అంట 12 o'clock ఎగ్జాక్ట్. సో మనమైతే వీడియో విషయం తెలియాలి, వీడియో విషయం అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మన శివుంది విగ్రహం ఉంది ఇక్కడైతే. సో ఎగ్జాక్ట్ 12 బజే బంద్ అంట గుడి. తీరా ఫోటో జల్లి పంతులు వెంకటేశ్వరుడు. పోదామా? కరెక్ట్ 12 బజే బంద్. పంతులు సక్సెస్ఫుల్గా అన్ని గుడిలు మనమైతే దర్శనం చేసినాం ఈరోజు అయితే. సో ఇంకా ఒక్క నిమిషం అంది గుడి బంద్ కావడానికి. ఇక్కడ ఎగ్జాక్ట్ గుడి లుక్ అయితే చూడొచ్చు గైస్, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. సో ఇళ్ళకి పోయి అయితే మీకు చూపిస్తా గుడి ఎట్లుందో. సో మా వాడు చూడొచ్చు, మా పంతులు వాడు అక్కడ కూడా పోతుండు. సో ఓవరాల్ గుడి లుక్ ఇది గాయస్. కలకత్తాలో సేమ్ ఇట్లానే ఉంటుంది గాయస్, కలకత్తాలో సేమ్ ఇట్లానే ఉంటుంది ఆర్కిటెక్చర్, గుడి కట్టేది విధానం. సో మన సైడ్ మాత్రం చాలా తక్కువ. సో ఇక్కడైతే చూడవచ్చు మన శివ పార్వతులు, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మిస్సింగ్ గాయస్, లేదు ఈ ఫ్యామిలీ ఫోటోలో కనిపిస్తున్నాడు ఆయన. సో దగ్గర నుంచి అయితే చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ 12 o'clockకి గుడి బంద్ అంట గాయస్. ఆడ చెప్తానున్నారు పంతులు మీద, అందుకే స్పీడ్గా ఉరికొచ్చి వీడియో స్పీడ్ వచ్చి వీడియో ఇస్తున్నా గాయస్ చూడొచ్చు. సో మా పంతులు ఆడ ఎంత చిన్నగా కనిపిస్తుంది, గుడి మాత్రం వేరే లెవెల్ ఉంది కదా. సో మీరు ఫ్రీ ఉన్న టైంలో ఫ్యామిలీతో వచ్చి దర్శనం చేసుకొని మంచి ప్లేస్ గాయస్ ఇది. శ్రీ కాళికామాత టెంపుల్ శంషాబాద్ అని కొడుతూ వస్తుంది. సో ఇక్కడైతే చూడొచ్చు మన శివ పార్వతులు, మన గణేశుడు మధ్యలో ఉండు, శివుడు వాహనం నంది, అమ్మవారి వాహనం వచ్చేసి సింహం. సో గణేశుడు అక్కడ నుండి మన ఎలుక అయితే కనిపిస్తలేడు గాయస్. సో చూడొచ్చు మొత్తం ఇది ఫైబర్తో తయారు చేసింది అనుకుంటా, మొత్తం ఫైబర్ ఏదైతే ఐ థింక్ చూస్తాను అర్థమవుతుంది గాయస్. ఇగో గాయస్ ఇందులో చేపలు కూడా ఉన్నాయి, ఇగో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి గాయస్ ఇందులో మనకైతే కనిపిస్తున్నాయి చిన్న చిన్న చేపలు. సో చిన్నగా ఉన్నాయి గాయస్, పెద్దగా లేవు చేపలు అయితే. సో ఇదైతే మొత్తం ఫైబర్ దాగో సౌండ్ వస్తుంది కదా గాయస్, మొత్తం ఫైబర్తోనే వేసింది గాయస్ ఇదైతే. సో మా పంతులు చూడొచ్చు, మన అదృష్టం మంచిగా ఉంది. ఆ పంతులు గుడి బంద్ కాకముందుకు వచ్చినాం. సో ఇంకా టైం ఉందనుకుంటా, దా ఇంకా అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయరా మనం. పంతులు గారు నడవని జల్లి ఏం చేద్దామని చెప్పండి ఇక పంతులు పైకి. ఆడ నెమలీలు చూడొచ్చు గాయస్, రియల్ చెట్లలో వేసినా రియల్ చెట్లు అయితే కావు, అదైతే సెటప్ మొత్తం అగో నెమలి నించున్నట్ల. సో పుట్టి టైంలో నవరాత్రుల టైంలో ఈ గుడి అయితే ఫుల్ ఉండొచ్చు పంతులు, అంతే కదా. నవరాత్రుల టైంలో మొత్తం ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉండొచ్చు గాయస్ ఇక్కడ గుడి, ఎందుకంటే మాకు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ.
12 కావడానికి వస్తుంది. పంతులు అయితే బయటికి వెళ్ళిపోమని చెప్తుండవు. అందరూ వెళ్ళిపోతున్నారు ఫాస్ట్గా. గేట్కి తాళాలు అయితే వేసేస్తారంట గైస్. సో ఎంట్రన్స్లో వచ్చి మన కృష్ణుడు అయితే పాముల పైన నిలబడి. సో మనమైతే లైన్గా అన్ని గుడులు దర్శనం చేసుకుంటాము. ఆ ఒక్క గుడి మంది అయిపోయిందావు. సో స్పీడ్గా అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. సో మన కృష్ణుడు అయితే చూడొచ్చు గైస్, పాముల పైన డ్యాన్స్ ఆడతారు కదా. సో అదే చూడొచ్చు సేమ్. ఇగో కింద లీలు కూడా ఉన్నాయి, సేమ్ అదే లుక్. సో ఇక్కడ మాత్రం మన కలకత్తా అమ్మవారి టెంపుల్లా. ఇక్కడ మాత్రం గణేశుని టెంపుల్ ఉంది, రాధాకృష్ణ టెంపుల్ ఉంది, శివుంది ఉంది. సో ఇంకొకటి మెయిన్ వచ్చేసి కాళికామాత టెంపుల్ అయితే ఉంది గాయస్. సో ఏంటంటే కరెక్ట్ బందే ఒక 5 నిమిషాలు వచ్చినాం. వీడియో అయితే షూట్ చేసేసినాం గాయస్. కూర్చున్న టైం అయితే లేదు. వీడియో తీసిందే గొప్ప విషయం అనుకుంటా. సో టైం అయితే అయిపోయింది. అన్ని డోర్లు అయితే వేసేసినారు గాయస్, చూసుకోవచ్చు. సో బయటికి అయితే పంపిస్తే గేట్ అయితే పెట్టేస్తారంట. గేట్ కూడా ఓపెన్ చేయరంట గాయస్. లోపలికి అయితే అలవ్ చేయరంట. 12 లాస్ట్ అంట. మార్నింగ్ 6 o'clock నుంచి 12 వరకు దర్శనం అయితే అవుతుంది. సో మనమైతే అదృష్టవంతులు, మనం వీడియో కూడా తీస్తున్నాము. సో మొత్తం నాకైతే కలకత్తాకి వచ్చినట్లు అనిపిస్తుంది కదా. కలకత్తాలో ఇంకా దీనికన్నా పెద్ద పెద్దగా ఉంటుంది, అక్కడ వేరుగా గాయస్ మొత్తం. ఆ పైకి ఎట్లా ఎక్కుతారో ఏమో తెలియదు మనకైతే. సో మన అదృష్టం వచ్చేసి. పంతులు గారు ఓకేనా? మన వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇష్టం గాయస్. సో గోడ పైన మొత్తం చూడొచ్చు, మన మహాభారతం లాంటివి మొత్తం ఉన్నాయి గాయస్. అక్కడ మొత్తం మహాభారతం మొత్తం ఈ గుడికి సంబంధించినవి కూడా ఉన్నాయి గాయస్ మొత్తం ఆడ ఆర్కిటెక్చర్ పైన. సో గాయస్ ఇది మాత్రం నడిచేది కాదు, ఇదైతే ఒక చెరువు. మీకైతే వీడియో అయితే చూపిస్తాను. సో ఇదైతే మీరైతే నడిచేదానికో రూట్ ఉంది అనుకొని పోతే మాత్రం మనకైతే షార్ట్ పడుతుంది. సో కింద మాత్రం నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇగో నా చేయి కాడకు నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన మొత్తం చెత్త మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఒక లెవెల్ వచ్చేసింది కదా. ఎట్లా అంటే సూర్యునికి ఒకటి చిన్న గ్రౌండ్ టైప్ ఉంటుంది కదా గైస్, అట్లానే ఉంది. ఎవరా పంతులు ఫస్ట్ నేను దుంకుదామా మావ, నాకు దుంకుమంటా, నాకు డౌట్ ఎందుకు వచ్చింది చెప్పాలి గైస్. ఇంత మంచిగా కనిపిస్తుంది అక్కడ మునిగిపోయినట్లా. మమ్మల్ని కూడా హుషారు చేస్తున్నారు గైస్. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు కూడా ఏం చేస్తాం, ఒక బియర్ బాటిల్ కూడా వేసినారు. సింపుల్ చూసి అర్థమవుతుంది. రాత్రిపూట కూడా రోడ్ ఉందని కారిగిన తీస్తా అంటే గైస్, ఇలా మునిగిపోతే గణేష్ మహారాజ్కి చేయాలి. సో ఇక బయటగా గుడి లుక్ అయితే చూడవచ్చు గైస్. ఈడైతే ఏమో వర్క్ చేయిస్తున్నారు వీళ్ళు. సో మనమైతే ఇక ఇంకొక టెంపుల్ చూద్దాము. వెళ్తాం, లేకపోతే ఇక అన్న టైం స్పెండ్ చేద్దాం. మన గుడిలో ఎక్స్ప్లోరింగ్ మొత్తం అయిపోయింది. సో ఇక దిల్కుష్ అయితే వేసుకున్నాం గాయస్, పోయేటప్పుడే తిందామని. కానీ మా పంతులకి ఇంటికైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని మేము మాత్రం జల్లి రావాల్సి వచ్చిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. వీడు ఎంత ఆకలి మీద అంటే చూడొచ్చు గాయస్. ఆల్రెడీ ఒకటి అయిపోయి రెండో దిల్కుష్ తింటాను పంతులు గారు. చూడండి అని చూపులను అర్థమవుతుంది. సో టైం చూస్తే ఒకటి అవుతుంది. ఫస్ట్ టైం మాకు చందనగుట్ట కాడ ఒక అద్భుతం కనిపించినాయి గైస్, మీ ఇప్పటిదాకా రాదే ఆ రూట్లో. సో అది ఏందో మా పంతులు గారు తెలుసు, మీకు కూడా తెలుస్తుంది. ఇక బస్ స్టాప్లో అద్భుతం అంటే ఏందో. చలో మనకైతే ఆకలి వేసేస్తుంది కదా, మనమైతే తిందాం. ఆల్మోస్ట్ అయితే ఇంటికి వచ్చేసినాం. టైం చూస్తే మాత్రం ఒక 3:30 కావడానికి అయితే వస్తుంది. సో మన వెంకటస్వామి మన సైడే కూర్చోండి గాయస్. సో సిరిగల్ యాజ్ యూజువల్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ లివర్, ఇంకా ఇందులో వేడి చపాతీలు, యాజ్ యూజువల్ నా క్యారెట్ కీరా, ఇంకా వైట్ రైస్ గాయస్. రాత్రి పప్పు వేసిన ఇంకొంది. సో టేస్ట్ మాత్రం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. పతంగు పండుగ అయిపోయినాక పతంగు దొరుకుతుంది గాయస్, నాకు అర్థమైతే ఇగో పతంగు దొరికింది. సో ఆడ మాంజ ఉండే, ఆ మాంజ మా మమ్మీ పిల్లలకి ఇచ్చేసిందట. సో తిన్నాక చూసాం ఎగ్రేజంలో అయితే లైట్ తీసుకున్నాం, ఎందుకంటే మనకు ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. మా మమ్మీ బిజీలో కూర్చొని గాయస్. డోర్ ఎప్పుడైనా తినేటప్పుడు పెట్టడమే బెస్ట్. ఎందుకు చెప్పాలా గైస్, ఇళ్ళకించి పిల్లలు వస్తాయి గైస్, వచ్చి ఆ మంచం కింద పోతాయి. మళ్ళీ ఒక పెద్ద పరిశాన్ చేస్తాయి గైస్, బట్టలు అన్నీ పీక్ పడేస్తా. పిల్లలతో ఒక పెద్ద దమ్దం ఉంటుంది, మనకు తెలిసినే కదా పిల్లితో ఎట్లుంటుందో. సో చూడవచ్చు. ఇక మా మమ్మీ మాత్రం మంగళవారం నేనైతే ట్రీ తీస్తా, మీకైతే తెలిసినుండే. నేనే నాన్ వెజ్ తిప్పాను, మంగళవారం నాకు హాలిడే కాబట్టి. సో ఇప్పుడే మనం మంచిగా నీట్గా ముఖం కడుక్కున్నాం, మళ్ళీ స్నానం చేసుకునేవో. సో తిన్నికైతే కూర్చుంటున్నా గైస్. యాజ్ యూజువల్ మా మమ్మీ తినే టైంలో సీరియల్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బిజీగా చూస్తుంది. సో ఈ విషయం అందరికీ తెలిసిండే, మా మమ్మీ కదా అందరు మమ్మీలు అంతే సీరియల్ చూసేటప్పుడు. సో మనమైతే ఇక తిందాం గైస్. సో గైస్ ఆల్మోస్ట్ టైం అయితే చూడవచ్చు 10 కావడానికి అయితే అవుతుంది. ఇంట్లో ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి సో చికెన్ కర్రీ మధ్యాహ్నం తీసుకొచ్చినట్టు అయిపోయింది గాయస్. సో లెగ్ పీస్ అయితే మనకు వేడి ఉంది. సో ఇంకా వేడి జొన్న రొట్టె, సో ఇంకా వైట్ రైస్. సో ఇక న్యూస్ అయితే మా డాడీకి విషయాలు పడి కాబట్టి తింటుండు గాయస్. ఇప్పుడే బంగారం రేట్లు అయితే ఫుల్ అని న్యూస్ వచ్చింది. సో దాని గురించి మా ఇంట్లో మాత్రం చర్చలు అవుతున్నాయి.
ఇక పండుగనే అయిపోయింది కానీ పతంగ అయితే దొరికింది కదా దగ్గర. ఇంకా నాకైతే టైం అయితే లేదు. సో రేపైతే ఎవరికైనా చిన్న పిల్లలకి ఇచ్చేసేయాలి అయితే ఇస్తే. సో టైం కూడా 10 కావడానికి వస్తుంది. ఈరోజు అయితే మంగళవారం చాలా అంటే చాలా జిల్లి అయిపోయింది కదా, ఎందుకంటే డే మొత్తం నేను బయటనే ఉండే. సో మనకైతే ఫుల్ ఆకలి అయితే ఇస్తుంది. మనం జల్దీగా మన డిన్నర్ కంప్లీట్ చేసేసాం. సో మా మమ్మీ మాత్రం అయితే మెల్లగా చూసుకుంటూ తింటుంది గాయస్, ఒక అర్ధగంట సేపు అని. ఎందుకంటే ఆమెకి ఎట్లా పడతాడో తిన్నికే రాదు గాయస్, మెల్లగా పురుసట్లో తినే అలవాటు మా మమ్మీ. సో అది కూడా కరెక్ట్గా తింటే ఆరాంలో తినాలి. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది గాయస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ అండ్ సీ యూ.